నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏంటంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలి. బాగా చదువుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలని ప్రతి పేరెంట్స్‌కి ఉంటుంది. అయితే పిల్లలకి సంబంధించి ఏ దేవుడిని పూజిస్తే మరి వాళ్ళ జ్ఞాపక శక్తి అంటూ పెరుగుతుందంటారు? దాని గురించి తెలియచేయండమ్మ. విద్యాధి దేవతను పూజిస్తే పిల్లలకి విద్య బాగా వస్తుంది. హ్మ్. విద్యాధి దేవతలు రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు కదా! మతం అంటే నేను చెప్పేది ఎవరు పూజించే దేవత ముఖ్యమైతే ఆ దేవత అలాగా. ఇతర దేశాల ధర్మాల గురించి నేను మాట్లాడటంలా. మన హిందూ దేశంలోనే, మన భారతదేశంలోనే మనకి ఎన్నో వందల మతాలు ఉండేవి ఒకప్పుడు. శంకరాచార్యుడు వచ్చాక వాటిని 6కి కుదించాడు. ఎందుకంటే అన్నిట్లోనూ జనరల్ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు మీరు విడిపోయి కొట్టుకోవటం ఎందుకు హ్మ్. అన్నట్లుగా మొత్తం ఎలా అయితే భగవద్గీతలో ఉన్నటువంటి మనుషులందరినీ 4 వర్ణాలుగా విభజించాను అన్నాడో అలాగే ఈయన 6 మతాలుగా విభజించాడు. 6 మతాలలో సౌరం అంటే సూర్యుడిని పూజించేటటువంటి వాళ్ళు, హ్మ్. స్కాంధం కుమారస్వామిని పూజించేటటువంటి వాళ్ళు, గాణాపత్యం గణపతిని పూజించేటటువంటి వాళ్ళు, శాక్తేయం అమ్మవారిని పూజించేటటువంటి అంబికని పూజించేవారు, హ్మ్. శైవం శివుణ్ణి పూజించేవారు, ఇలా వైష్ణవం విష్ణువుని పూజించేవారు. ఇలా ఈ 6 మతాలు చేశాడు ఆయన. అందుకనే ఆయన్ని షణ్మతాచార్యుడు అని అంటారు. స్థాపకుడు, సన్మతాచార్యుడు ఇలాంటి పేర్లు ఉన్నాయి ఆయనకి. ఎవరిని నమ్మితే ఇప్పుడు మీరు శివుడిని ఎక్కువ నమ్ముతారా, విష్ణువుని ఎక్కువ నమ్ముతారా, సూర్యుడిని ఎక్కువ నమ్ముతారా, గణపతి, కుమారస్వామి, అంబిక అంటే శక్తి అమ్మవారు, ఎవరిని నమ్ముతారు అది ఎవరికి వారికి తెలుస్తుందిగా. ఆ దేవతను పూజించుకోవాలి. ప్రతి మతంలోనూ ఆ పర్టికులర్ రంగంలో ఆ మతంలో విద్యాధి దేవతలు ఉన్నారు. సూర్యుడే దేవత. సూర్యుడు తనే స్వయంగా ఆంజనేయ స్వామి ఎంతో పాండిత్యం గలవాడు. అబ్బో అసలు ఈయన ముఖం చూస్తూనే ఆయనకున్న పాండిత్యం తెలుస్తుంది. ఒక్క మాట వ్యర్థంగా మాట్లాడలేదు, ఒక్క పదం అనవసరంగా అనలేదు అని రాముడు ఎంతో మెచ్చుకుంటాడు. ఆంజనేయుడికి ఆ విద్య ఎలా వచ్చింది? సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఆంజనేయుడు ఉపాసించేది సౌరం. అక్కడ సూర్యుడిని చెప్పమంటే సూర్యుడు అన్నాడు, నేను చెప్తా కానీ ఎలా, నేను ముందరకెళ్తూ ఉంటా రథంలో వెళ్తూ ఉంటే మరి నువ్వు నా ఎదురుకుండా ఎలా నుంచి నేర్చుకుంటావు? గురువు శిష్యు ఎదురెదురుగా ఉండి కదా నేర్చుకోవాలి. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, నేను నీ ఎదురుకుండా ఉండి వెనక్కి నడుస్తా. సూర్యుడు ఎంత వేగంగా రథంలో కదులుతున్నాడో 7 గుర్రాలెక్కి, అలా ఆ ముందర ఆంజనేయుడు సూర్యుడు చెప్పేది వింటూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి విద్య అంతా సూర్యుడి దగ్గర ఆంజనేయుడు నేర్చుకున్నాడు. అంతకంటే గొప్ప గురువు ఎవరు? అలాంటి గురువు మీద అంత శ్రద్ధతో నేర్చుకోవాలన్నమాట చేసేది. కనుక సౌరం ఉపాసించేవాడు సూర్యుడిని రోజు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని దండం పెట్టుకోవచ్చు కదా. ఓం సూర్యాయ నమః అని అనుకున్నా చాలు కనీసం. అలాగే వైష్ణవాన్ని పాటించేవాళ్ళు హయగ్రీవుడు వేదాలని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి దాక్కుంటే ఆ రాక్షసుడిని చంపి ఆ వేదాలు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి బ్రాహ్మణుల చేతికి ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఈ వేదాలను ప్రతిష్ఠ చేశాడనమాట. అంటే వేదం అంటే ఏంటి? విద్ అంటే విద్య. ఆ విద్ అనే ధాతువు మీద నుంచే వేదం వచ్చింది, దాని నుంచే విద్య వచ్చింది. కనుక మన జ్ఞానం అంతా వేదాల నుంచి వచ్చిందే. వేదమూలం ఇదం జ్ఞానం. కనుక జ్ఞానం అంతా ఆ వేదాలను రక్షించి తీసుకొని వచ్చి ఇచ్చాడు కదా. కనుక ఆయన విద్యాధి దేవత, వేదాలను రక్షించాడు. కనుక హయగ్రీవుడికి ఒక స్తోత్రం చెప్పుకోండి, ఒక పద్యం చెప్పుకోండి. ఓన్లీ ఏమీ లేదు, ఓం హయగ్రీవాయ నమః అనుకున్నా చాలు, అర్థమవుతుంది కదా. శివుడు అనుకుందాం, దక్షిణామూర్తి. ఈయన దక్షిణామూర్తి ఎటు రూపంలో అంటే శైవులకి శివుడు గురువు. ఆయన దక్షిణామూర్తి రూపంలో వచ్చి ఎలాంటి వాళ్ళకి కూడా ఆయన యువకుడుగా ఉన్నా కూడా శివుడు చుట్టుపక్కల వృద్ధులైన శిష్యులు ఉన్నా కూడా ఆ వృద్ధులైన శిష్యులకి వాళ్ళెంతో ఋషులు, ఎన్నాళ్ళో తపస్సు చేసి తల పండిపోయిన వృద్ధులు, అలాంటి వారికి వచ్చినటువంటి సందేహాలు ఉంటాయి కదా, ఆ సందేహాలని శివుడు తన మౌనంతో తీర్చాడట. అంటే ఆ గురువుగారి ముఖం చూస్తే చాలు వీళ్ళకి ఆ సందేహ నివారణ అయిపోయింది. అటువంటి గురువు దక్షిణామూర్తి. కనుక దక్షిణామూర్తిని ధ్యానించటం, దక్షిణామూర్తి స్తోత్రాలు ఉన్నాయి, దక్షిణామూర్తి ఏ నమః అలా అనుకున్నా చాలు. ఈ దక్షిణామూర్తి గురుస్వరూపం శైవులకి. అలాగే సరస్వతీదేవి, శాక్తేయులు అమ్మవారినే పూజిస్తాం అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. సరస్వతి కంటే విద్యాధి దేవత ఎవరు? అసలు ఆవిడే కదా మనకు అన్ని. ఎప్పుడు చేతిలో పుస్తకం అక్షమాల పట్టుకుని ఉంటుంది ఆవిడ, అవునా? ఇంకో 2 చేతుల్లో వీణ వాయిస్తూ ఉంటుంది. సమస్త కళలు,
సమస్త విద్యలు సరస్వతి నుంచే వచ్చాయి. అసలు సరస్వతీదేవి తన పిల్లలకి తన 2 స్థానాలతో పాలిస్తే ఒకవైపున సాహిత్యం, ఒకవైపున సంగీతం ఇస్తుందట. అంటే ఏది కావాలన్నా ఆవిడని ఆశ్రయించాల్సిందే. కనుక శాక్తేయులు ఎవరైతే అమ్మవారినే మేము పూజిస్తాం అనుకునే వాళ్ళు ఉన్నారో సరస్వతీదేవిని ధ్యానించవచ్చు కదా. దేవి భాగవతంలో ఒక కథ ఉంది. ఐం అంటే చాలు సరస్వతీదేవి వచ్చి కరుణిస్తుందట. ఆ అక్షరం చెప్పుకున్నా చాలండి, బీజాక్షరం అది చెప్పుకున్నా చాలండి. ఆ తర్వాత గణపతులు, గణపతే స్వయంగా విద్యాధిదేవత. మనం ఒక పద్యం కూడా చెప్పుకుంటాం వినాయక చవితి పూజలు చేసేటప్పుడు. కోరిన విద్యలకెల్లా నొజ్జయ్యై ఉండేది ఓయి గణాధిప నీకు మొక్కెదని ఒక పద్యం ఉంది. తలచితనే గణనాథుని తలచితనే హేరంబని. అలాగా అంటే ఏ విద్యల కన్నా వజ్జ అంటే ఎవరు ఉపాధ్యాయుడు. ఏ విద్య కావాలన్నా గణపతే ఉపాధ్యాయుట. గణపత్యం పాటించేవాళ్ళు ఆయన్నే పూజించండి. కనుక ఏం చెప్పుకున్న ఓం గం గణపతి నమః అనుకుని ప్రారంభించండి, విఘ్నాలు రావు, విద్య వస్తుంది. కుమారస్వామి, కుమారస్వామి ఎంత గొప్ప గురువు అంటే ఆయన పేరే గురువు. ఆయన శివుడికి భుజం మీదకి ఎక్కి శివుడి చెవిలో ఓంకారానికి అర్థం చెప్పాట. అంటే శివుడికే గురువైనటువంటి మహాత్ముడు కుమారస్వామి. అటువంటి వాళ్ళ ద్వారా మనం విద్య నేర్చుకుంటే అంటే కుమారస్వామినే గురువుగా భావిస్తే కుమారస్వామినే గురువుగా తీసుకోండి. ఇప్పుడు ఈ 6 ఎవరు మీకు ఎక్కువ మనసు కనెక్ట్ అయ్యారు? ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది కదా దేవతకి. మనకి ఒక దేవత అనగానే గబుక్కున కొన్ని పనులు జరుగుతున్నాయి, ఇంకో దేవత కొన్ని పనులు జరగట్లేదని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏ ఫ్రీక్వెన్సీతో మీరు కనెక్ట్ అవుతున్నారో, మీ పిల్లలు కనెక్ట్ అవుతున్నారో గమనించి ఆ దేవతని మొదటి నుంచి కూడా వాళ్ళకి ఆ దేవతతో ఒక అనుబంధం ఏర్పరచాలి. తల్లిదండ్రుల పని అదే. అనుబంధం ఏర్పరిస్తే వాళ్ళకి మర్చిపోయినవని కూడా ఆ దేవతానామం చెప్పుకుంటే చాలు, అది గుర్తొచ్చేలాగా. అటు విద్యకి విద్య వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అన్నిటికీ చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి గురుదేవతలు వీళ్ళు. ఈ 6 నిత్య నిరంతరం ధ్యానించుకుంటూ, 6 అంటే మీకు అందరినీ ధ్యానించుకున్నా తప్పలేదు. లేదు నాకు శివుడే ఇష్టం, దక్షిణామూర్తిగా దండం పెట్టుకోండి. లేదు నాకు అమ్మవారే ఇష్టం, సరస్వతికి దండం పెట్టుకోండి. అంతే. చేసుకుంటూ వాళ్ళ నుంచి మనకి విద్య వస్తున్నట్టుగా భావించి చేస్తాం చూడండి. అంతకంటే ఇంకొక గొప్ప విషయం ఇంకోటి లేదు. అంతేకాదు మంత్రాలు ఇచ్చేవారిని మాత్రమే గురువులు అంటారు, మామూలుగా క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పేవాళ్ళని కాదు అనేది శాస్త్రం. ఆ మంత్రోపదేశం కూడా ఆ దేవత నుంచే తీసుకుంటున్నట్టు చెయ్యండి, అది కూడా ఉపయోగమే. అంటే ఒక గురువు ఎవరో ఉంటారు, దొరకలేదు గురువు, అప్పుడు అమ్మ నువ్వే నా గురువి, అయ్యా నువ్వే నా గురువి, హే శివ నువ్వే నా గురువి, అంతే, ఓ విష్ణు నువ్వే నా గురువి అని సూర్యుడిని చూస్తే ఆయన ప్రత్యక్ష దేవుడు కదా, ప్రత్యక్ష నారాయణుడు. మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించినా కనిపించకపోయినా ఆయన రోజు కనిపిస్తాడు మనకి. కనుక అటువంటి దేవతలను ధ్యానిస్తూ ఆ విద్య నేర్చుకుంటే విద్య సంపూర్ణంగా వస్తుందమ్మా. చాలా చక్కగా తెలియస్తారమ్మా. ధన్యవాదాలు.